ఏంటి అన్యాయం, ఏంటి ఘోరం? పసుపు కుంకుమతో బంగారు బొమ్మల పచ్చ పచ్చగా వెళ్ళారు. ఇంతగా తిరిగి రావాలా? ఇది చూడడానికి నేను బతికుంటాను అబ్బాయి గారు. మా నాన్న చిరిట చేసిందెవరు? దేవుడా, యాడున్నాడా దేవుడు? ఎట్టమ్మను చొప్పిందా దేవుడికి? మంచోడని ముంచడానికి ఎట్టమ్మను చొప్పిందా దేవుడికి? ఏమిటో మాకందరికీ లేదు బాధ, నీకొక్కడికేనా? కానీ పడవగట్టు. నావే కాదు, అమ్మాయి గారిని ఎవరు తగ్గించలేదు. ఆ గోదావరి కూడా ఒప్పుకోదు. హ్యాపీగా జరిగిందమ్మా. అమ్మా రాధా, రాధా. నాన్న వద్దమ్మా, ఇప్పుడు వెళ్ళొద్దు. నాన్నగారికి పొద్దున్నే గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ చాలా ప్రమాదం అన్నాడు. ఆయన ఇంకా కోలుకోలేదు. ఎక్కడమ్మా? ఇలా రా. వద్దమ్మా, ఈ స్థితిలో నేను చూస్తే ఆయన మనకు దక్కరు. నా పసుపు కుంకం కాపాడు తల్లి. ఏమే పిలుస్తుంటే ఎవరు పలకరే? అమ్మాయి వచ్చినట్టేది? మీరు వెళ్ళి కర్రకండ పడుకోండి. పదండి. పడుకుంటా లేదే, అమ్మాయిని చూడండి. ఇంతలోకే చస్తానా ఏ? అమ్మా రాధా. ఏమండి? ఇక మనం అన్నా ఇక్కడున్నావా? ఎందుకమ్మా వర్షంలో తడుస్తూ నిలబడ్డా? నాన్న మీద కోపం వచ్చిందా? నిన్ను అత్తవారింటికి పంపించేసి మళ్ళీ నీ ముఖం చూడలేదని కోపం వచ్చిందా అమ్మా? ఇక నిన్ను ఎక్కడికి పంపించు, ఇక్కడే ఉంటా. నా తల్లి నాతోనే ఉంటుంది. ఏమ్మా ఉంటావు కదా? అమ్మా మరేం భయం లేదమ్మా. ఇంజెక్షన్ ఇచ్చాను, తెల్లవారిసరికి తెలివి వస్తుంది. కానీ పిడుగులాంటి ఈ వార్తకు తట్టుకోలేకపోయారు. ఆ షాక్ వల్ల మాట పడిపోయింది. ఇప్పుడు ఏమీ చెప్పలేమమ్మా. బాగా కోలుకున్న తర్వాత మళ్ళీ పరీక్ష చేయాలి. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. గోపి, ఏంట్రా నీ పిచ్చి? లే, కాస్త కూడు తిందు గానిలే. అబ్బాయి గారు అంత మంచోరే. ఆమెకి ఎందుకు రావాలమ్మా ఇట్లాంటి కష్టం? పెళ్ళి 2 నెలలన్నా